కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీ పరువు తీసిందని విమర్శించారు వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం ప్రెసిడెంట్ ఉరికుటి చందుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏయూలో అనేక సమస్యలు తలెత్తాయని, విద్యార్థులంతా గళమెత్తినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు. అక్కడ అవుతున్న ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ముఖ్యంగా విద్యని కంప్లీట్గా భ్రష్టు పట్టించే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన విశాఖపట్నానికి మణిహారంగా, యాక్చువల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్కే మణిహారంగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఈ గత 18 నెలలుగా అక్కడ అవుతున్న కార్యక్రమాలు చూస్తుంటే అనేక అవకతవకలు. స్వచ్ఛందంగా విద్యార్థులు ఇలా రోడ్డు మీదకి ఎక్కడం, ఒక 6 నెలల క్రితం ఆక్సిజన్ లేదని చెప్పేసి అక్కడ ఏదైతే అంబులెన్స్లో ఆక్సిజన్ లేదో అప్పుడు ఒక బీఈడి విద్యార్థి చనిపోవడం జరిగింది. అప్పుడు ఆందోళనలు అయ్యాయి. ఏయు ఎంతో చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీ, మన దేశంలోనే ఎంతో పేరుగాంచిన ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ళు మన ఉత్సవాలు కూడా మనకు జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది. అటువంటి యొక్క ఆంధ్ర యూనివర్సిటీని ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీరు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరి ఈ మధ్యనే ఏబీవీపీ మరియు ఎస్ఎఫ్ఐ యూనియన్ల మధ్య, స్టూడెంట్ యూనియన్ మధ్య తగుని అది చినికి గాలివాన అయ్యే విధంగా యొక్క ఏయుబీసీ గారు కనీసం దాన్ని 4 గోడల మధ్య సమస్య పరిష్కరించాల్సిన సమస్యని ఎంతో పెద్ద గొడవ జరుగుతూ పోలీసుల మధ్య సిపి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క సమస్యను పరిష్కరించకుండా దాన్ని అందాక కొన్ని రోజులు దాన్ని వాయిదా వేసి యొక్క తీర్చే విధంగా యొక్క తీరు మనం గమనించాం.